నమస్కారం. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనపడుతున్న అందరికీ కూడా ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్ లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ హారిక రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలి, మేడంతో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం నమస్తే. హలో మేడం, చాలా మందిలో సంతానలేమి ప్రాబ్లం అనేది అసలు ఎప్పుడు డిటెక్ట్ చేస్తారు? జనరల్గా మ్యారేజ్ అయిన 1 year తర్వాత జరుగుతూ ఉంటుంది అని అంటూ ఉంటారు. 1 year లోపు కూడా నార్మల్గా ట్రై చేయండి అని చెప్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. కానీ నార్మల్గానే పెళ్ళైన వెంటనే కూడా చాలా మంది నాకు ప్రాబ్లం వస్తుందేమో, ఫ్యూచర్లో కూడా కాదేమో అని రకరకాలుగా అపోహలు పడుతూ ఉంటారు. అండ్ ప్రెగ్నెన్సీ రావాలని చెప్పేసి పసర మందులని రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన మెడిసిన్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా సంతానలేమి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా? ఓకే, సో మనం ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటామంటే ఫస్ట్ 1 year వరకు ట్రై చేసి ఆ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే జనరల్గా వాళ్ళని కన్సల్టేషన్ అవ్వమని చెప్తాం. కానీ ఇది అందరికీ యాప్ట్ అవ్వదు. సో ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు, అంటే చిన్న ఏజ్ అంటే లైక్ less than 35 years ఉన్న వాళ్ళకి, అండ్ అలాగే వాళ్ళకి ట్యూబ్స్ నార్మల్ ఉండి కణాల సంఖ్య అనేది నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళని 1 year వరకు న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాం. బట్ కొంతమందికి అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే లైక్ మ్యారేజ్ అవ్వకముందే కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి డిటెక్ట్ అవుతాయి. సో ఒకవేళ వాళ్ళు మ్యారేజ్ అవ్వడమే లేట్గా మ్యారేజ్ అయింది అనుకోండి, సపోజ్ 35 years దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు, అలాంటి వాళ్ళకి 1 year వరకు మనం టైం వేస్ట్ చేయం. యూజువలీ 6 months వరకు ట్రై చేసి అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అవ్వకపోతే వెంటనే రమ్మని చెప్తాం. అలా కాకుండా ఇంకా అదర్ సమస్యలు లైక్ కీమోథెరపీ, రేడియోథెరపీ, కొంతమంది క్యాన్సర్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే లైక్ సర్జరీ చేసిన తర్వాత కూడా అదర్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ అంటే రేడియేషన్ ఎక్స్పోజర్ కానివ్వండి లేదా అదర్ డ్రగ్స్ అలాంటివి పెడతారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు వెంటనే వచ్చి ఎగ్ కౌంట్ కానివ్వండి లేదా ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన టెస్ట్ అన్ని సజెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. అలా కాకుండా కొంతమంది మగవారికి టెస్టిస్ సర్జరీ అంటే బీజం మీద కొన్ని సర్జరీస్ అనేటివి చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి లేదా చిన్నప్పుడు ఎలాంటి అంటే లైక్ మమ్స్ ఆర్కైడటిస్ అంటారు, బీజంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మ్యారేజ్ అయిన వెంటనే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే మేడం, జనరల్గా మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఐడెంటిఫై చేస్తూ ఉంటారు? అండ్ వచ్చిన వెంటనే మీరు చేసే మేజర్ టెస్ట్లు ఏంటి? ప్రతి ఒక్కళ్ళు అభిప్రాయపడేది ఏంటంటే మాకు అన్ని టెస్ట్లు ఆల్రెడీ చేయించుకున్నాం, అయినా కూడా మళ్ళీ చేయిస్తున్నారు, ఇది అవసరమా, అనవసరంగా డబ్బు ఖర్చు అయిపోతుంది మాకు అని ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో దీనికి మీరేం చెప్తారు? సో నార్మల్గా బేసిక్గా ఒక ఇన్ఫర్టిలిటీ కపుల్ మన హాస్పిటల్కి రాగానే చాలా వరకు బేసిక్ టెస్ట్ అంటే థైరాయిడ్, ప్రొలాక్టిన్, కణాల పరీక్ష, అలాగే ఆడవారికి అయితే స్కానింగ్ అలాంటివి టెస్ట్ కామన్గా చేపిస్తాం. బట్ మనం చాలామంది కపుల్ ఎలా వస్తుంటారు అంటే ఆల్రెడీ బయట 3 years ట్రీట్మెంట్ వాడడం బట్ రెస్పాన్స్ లేదు. కొంతమంది అయితే 20 years నుంచి అన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. బట్ వాళ్ళకి అంటే ఏదైతే మెయిన్ టెస్ట్ ఉంటుందో కొన్నిసార్లు అది మిస్ అవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు 40 years లేడీ వచ్చారు మన దగ్గర, రీసెంట్గా ఒక కేసు వచ్చింది. సో 42 years లేడీ అండ్ వాళ్ళకి ఇప్పటికీ కూడా చిన్న ఏరియాస్లో వెళ్ళడం వల్ల న్యాచురల్గా ప్రెగ్నెన్సీ, వాళ్ళకి ఎగ్ కౌంట్ అనేది లేదు. బట్ వాళ్ళకి ఆ ఉన్న ఒక ఎగ్ని కూడా వాళ్ళు ఎగ్ డెవలప్మెంట్ ద్వారా ఆల్మోస్ట్ 20 years వరకు కూడా వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. సో వాళ్ళు మొన్న వచ్చినప్పుడు మనం నార్మల్ టెస్ట్ చేసినప్పుడైతే వాళ్ళకి ఎగ్ కౌంట్ అనేది తక్కువ ఉంది. అండ్ అలాగే ఇది వరకు ఒక 2 times ప్రెగ్నెన్సీ వచ్చి కూడా అబార్షన్స్ జరిగింది. సో వాళ్ళకి ఫస్ట్ నెక్స్ట్ న్యాచురల్ పద్ధతి పెట్టాలా, ఐవీఎఫ్ పద్ధతి పెట్టాలా అనేది మనం చూసి డిసైడ్ చేసాం. ఒకటి మెయిన్గా ఏజ్ ఫ్యాక్టర్. సో 40 years దాటిన వాళ్ళకి యూజువలీ మనం బయట వాళ్ళ ఎగ్ అంటే డోనర్ ఎగ్ అనేది సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఓన్ ఎగ్తోని ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి తక్కువ ఉంటాయి అండ్ వచ్చినా కూడా అన్హెల్దీ బేబీస్ పుట్టే ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి యూజువలీ మనం అడ్వాన్స్ మెథడ్స్ అంటే ఐవీఎఫ్ పద్ధతి చేసి బయట ఎగ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఇలాంటి కపుల్ మొన్న రీసెంట్గా మన దగ్గరికి వచ్చారు. సో వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా అండ్ బయట ఎగ్ ద్వారా కూడా అండ్ తన గర్భసంచి కూడా ప్రాబ్లం ఉంది. సో తనకి గర్భసంచి టీబీ అనేది కూడా డిటెక్ట్ అయింది. బట్ టీబీ ట్రీట్మెంట్ అనేది బయట తీసుకోలేదు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు లైక్ 6 months కోర్స్ ఆఫ్ టీబీ ట్రీట్మెంట్ ఇచ్చాక లోపల లైనింగ్ ఎలా వస్తుంది అనేది మనం చెక్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ గుడ్ అన్నాకనే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరిగింది అండ్ ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు హెల్దీగా బేబీ హార్ట్ బీట్ అవన్నీ కూడా వచ్చాయి.
సో ఇన్ఫర్టిలిటీ కపుల్ వచ్చిన వెంటనే మనం యూజువల్లీ అన్ని అడ్వాన్స్ టెస్ట్ అనేది సజెస్ట్ చేయం. వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ మ్యారీడ్ లైఫ్ బట్టి, వాళ్ళ పాస్ట్ హిస్టరీ బట్టి, వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉందా దానికి అకార్డింగ్గా మనం టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే, జనరల్గా చేసే టెస్ట్లు కాకుండా అడ్వాన్స్డ్ టెస్ట్లు కూడా ఉంటాయా? అది ఎవరెవరికి చేస్తారు? అండ్ పర్టికులర్గా కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు మీరు చెప్పారు 10 years అవుతుంది, 5 years అవుతుంది, 20 years కూడా అవుతుంది, అన్ని చెక్ చేయించుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు అని చెప్తూ ఉంటారు, కన్సీవ్ అవ్వట్లేదు, డిటెక్ట్ చేయలేకపోతున్నారు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళలో అసలు ఏం జరుగుతుంది? సో లైక్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, లైక్ బేసిక్ టెస్ట్ అవన్నీ జనరల్గా అందరూ అంటే బయట హాస్పిటల్కి వెళ్తే కూడా అందరూ యూజువల్లీ సజెస్ట్ చేస్తారు. బట్ ఒక కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు కలగట్లేదు అనేది మనం మెయిన్గా సార్ట్అవుట్ చేసుకోవాలి. కొంతమంది దాంట్లో ఆడవారి ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది దాంట్లో మగవారి ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది దాంట్లో ఇద్దరి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా వాళ్ళు న్యాచురల్గా కానివ్వండి, ఐఐ కానివ్వండి, ఐవీఎఫ్ కూడా కొన్ని సెంటర్స్లో చేయించుకున్నప్పటికీ ఫెయిల్ అయింది అనేసి వస్తుంటారు. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని అడ్వాన్స్ టెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు లైక్ ఫస్ట్ ఐవీఎఫ్ విషయానికి వస్తే ఐవీఎఫ్ అనేది ఎందుకు ఫెయిల్ అయింది, వాళ్ళ అకౌంట్ ఎంత ఉంది, నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని వచ్చాయి, అండ్ అందులో స్పర్మ్స్ వేసాక ఎన్ని ఫర్టిలైజ్ అయ్యాయి, ఇవన్నీ చూసుకుంటాం. ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉందో చూసుకుంటాం. అండ్ మనకి 5th డే బేబీ అని ఉంటుంది. సో 5th డే బేబీస్ ఎన్నో వచ్చాయి, దాని గ్రేడింగ్ ఎలా ఉందో అనేది అనలైజ్ చేసుకుంటాం. సపోజ్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నా మనకు ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే అప్పుడు కొన్ని అడ్వాన్స్ టెస్ట్స్ అనేటివి జరుపుతాం అన్నమాట. సో ఏంటి అంటే యూజువల్లీ మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది చేపిస్తాం. సో ఫీమేల్కి అండ్ మేల్ పార్ట్నర్ ఇద్దరికి కూడా మనం జన్యు పరంగా ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది టెస్ట్ చేస్తాం, అదొకటి. అండ్ నెక్స్ట్ కూడా ఏంటి, కొంతమందికి కౌంట్ నార్మల్ ఉన్నప్పటికీ కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు, ఆర్ కొంతమందికి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది ఏంటి ఓన్లీ ఫీమేల్ పార్ట్నర్ మీదనే ఫోకస్ చేస్తారు, అంటే అబార్షన్స్ అవుతున్నాయి కాబట్టి థైరాయిడ్ ఏమైనా ఉందా, షుగర్ ఏమైనా ఉందా, గర్భసంచి లోపం ఏమైనా ఉందా, అండ్ కొన్ని టెస్ట్ అంటే అప్లాస్ టెస్ట్ ఏమైనా ఉందా అనేది చూసుకుంటారు. కానీ మగవారి కండిషన్స్లో కూడా కొన్ని పారామీటర్స్ వల్ల కూడా మనకి రికరెంట్ అబార్షన్స్ అనేటివి జరుగుతుంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ అడ్వాన్స్ టెస్ట్. అదేంటి అంటే స్పర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. ఇది యూజువల్లీ వచ్చిన ప్రతి ఒక్క కపుల్కి సజెస్ట్ చేయం. సో మనకి ఇన్ఫర్టిలిటీతో సమస్యతో బాధపడుతున్న వారు అండ్ అన్ని మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా మనకి నెగిటివ్ వచ్చినప్పుడు నెక్స్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ అంటే వాళ్ళ దాంట్లో మన ప్రెగ్నెన్సీ రావడానికి ఎలాంటి బెస్ట్ టెక్నిక్స్ అనేటివి సజెస్ట్ చేయాలి అనేది కూడా మనం కొన్ని టెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తాం. సో ఈ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ చేసి దాన్ని బట్టి అకార్డింగ్గా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. కొంతమందికి ఏంటి బేబీ హెల్దీగా ఉంది, లైనింగ్ కూడా బాగా వచ్చింది, అయినా కూడా నాకు ప్రెగ్నెన్సీ అనేది నిలవట్లేదని చాలామందికి వస్తారు, అంటే ఇంప్లాంట్ అనేది అవ్వట్లేదు అనేసి. సో అలాంటప్పుడు మనం బేబీకి జెనెటిక్ టెస్టింగ్ చేపించాలి. అంటే మనం ఇంప్లాంట్ చేసే బేబీ, మనం పెట్టే బేబీ అనేది హెల్దీ ఉందా అన్హెల్దీ ఉందా అనేది టెస్టింగ్ చేయించుకోవచ్చు. అండ్ అదర్ రీజన్ ఏంటి అంటే ఎండోమెట్రియం. సో ఎండోమెట్రియం నుంచి కూడా మనం ఒక చిన్న పీస్ తీసేసి టెస్టింగ్ పంపించాలి, దీన్ని ఎరా టెస్ట్ అంటారు. సో ఎండోమెట్రియంలో ఎలాంటి టైప్ ఉంది అంటే లైక్ మనం బేబీని ట్రాన్స్ఫర్ చేసిన ఫేజ్ అనేది కరెక్టా, డే అనేది కరెక్టా కాదా అనేది కూడా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అడ్వాన్స్ మెథడ్స్ అనేవి చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ రేట్స్ అనేటివి డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే మేడం, మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది ఒక కేసు గురించి 40 years లేడీ వచ్చారని చెప్పేసి. జనరల్గా చిన్న ప్రాబ్లమ్స్ ఉండి ఏదో ప్రాసెస్లో మనము IVF కావచ్చు, IUI కావచ్చు, ICSI కావచ్చు, ఏదో ఒక మనం ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు ఉంటారు క్యాజువల్గా. కానీ రేరెస్ట్ కేసెస్ ఉంటాయి, కొన్ని చాలా క్రిటికల్ కేసెస్ ఉంటాయి. అవి 49 సంతాన సాఫల్యత కేంద్రంలో ఉన్న వాటి గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో రేర్ కేసెస్ అంటే ఏంటి, మనకి AMH అనేది ఇప్పుడు నార్మల్గా కామన్గా ఆడవారికి చూస్తుంటాం, ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో దానిలో మనం IVF అనేది సజెస్ట్ చేస్తాం, ఎందుకంటే ఇంకా పూర్తిగా ఎగ్ కౌంట్ తగ్గక ముందే మనం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఇంక్రీజ్ చేయడానికి చేస్తాం. సో కొంతమంది దాంట్లో ఏంటి రాగానే మనం IVF అనేది స్టార్ట్ చేయకుండా సో వాళ్ళ బేసిక్ స్కాన్ చేస్తాం, ఎగ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుంటాం. సో ఒక్క పేషెంట్ మొన్న ఇలానే వచ్చారు, వాళ్ళకి AMH అనేది చాలా తక్కువ ఉంది, లైక్ అరౌండ్ 0.4 ఉంది. సో మనకి AMH తక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే IVF సక్సెస్ రేట్స్ కూడా తగ్గుతుంటాయి. సో అలాంటి వాళ్ళకి కొంతమందికి లైక్ సెల్ఫ్ ఆప్షన్స్ ఇస్తాం, కొంతమందికి డోనర్ ఆప్షన్ ఇస్తాం, కొంతమంది వెరీ పర్టికులర్ అబౌట్ సెల్ఫ్ జీన్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం, AMH 0.4 ఉన్నప్పటికీ కూడా మనం 1 to 2 months డిలే చేసి సో ఎగ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఓవరాల్గా మనకి బాడీలో ఎగ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, బట్ నెల వచ్చిన 2వ రోజు మనకు కనిపించే ఎగ్స్ అనేటివి కొద్దిగా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో అలా టాబ్లెట్స్ పెట్టాం, టాబ్లెట్స్ పెట్టిన తర్వాత జెల్స్ పెట్టిన తర్వాత
నార్మల్గా స్కాన్ చేసినప్పుడు 3x అట్లా కనిపించాయి. సో మనం రొటీన్గా పెట్టే ప్రోటోకాల్స్ కాకుండా మనకు డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రోటోకాల్ పెడితే బెటర్ ఆప్షన్ ఉంటుంది, అండ్ వాళ్ళకి ఇంకా ఫర్దర్ అడిషనల్గా ఏమేమి ఇంజెక్షన్స్ ఇస్తే మనకి ఎగ్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది చూసుకుంటాం. సో డేటుకు వచ్చారు, వాళ్ళకి టోటల్ 2x ఆర్ 3x అలా కనిపించాయి. వెంటనే మనం IVF స్టార్ట్ చేస్తాం. సో వీళ్ళకి రొటీన్ ఇంజెక్షన్స్ కాకుండా అదర్ అడ్జువెంట్స్ అంటే గ్రోత్ హార్మోన్ ఇలాంటివి కూడా యాడ్ చేసాం. అండ్ మనకు అరౌండ్ 5th డే 6th డే చూసిన తర్వాత కూడా హార్మోన్ టెస్ట్ బట్టి ఇంకొక ఫర్దర్ అడిషనల్గా ఇంజెక్షన్స్ అనేటివి యాడ్ చేయడం జరిగింది. ఫైనల్గా మనకి అలాంటి కేస్కి యూజువల్లీ మనకి 6xకి వస్తే అందులో బేబీస్ ఫామ్ అవ్వడం మాత్రం 1 or 2 అనే చెప్తాం, ఎందుకంటే హోల్ 100% కన్వర్షన్ ఉండదు. బట్ తినకి కొన్ని అడ్జువెంట్ డ్రగ్స్ యాడ్ చేయడం వల్ల టోటల్ 6xలో చిన్న టైనీ ఎగ్స్ కూడా డెవలప్ అవ్వడం వల్ల తినకి టోటల్ 9x వచ్చాయి. అండ్ అందులో చాలా రేర్గా తినకి 6 బ్లాస్టోసిస్ అంటే గుడ్ క్వాలిటీ బ్లాస్టోసిస్ కూడా వచ్చాయి. జస్ట్ బికాస్ మనం 2 months ఆఫ్ అదర్ ట్రీట్మెంట్ అంటే ఎగ్ క్వాలిటీ ఇంక్రీజ్ కావడానికి, ఎగ్ నంబర్ ఇంక్రీజ్ కావడానికి ఇవన్నీ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఎప్పుడైతే ఎగ్ కౌంట్ అనేది గుడ్గా ఉందో అప్పుడే మనం IVF అనేది స్టార్ట్ చేసాం. IVFలో కూడా రొటీన్ డ్రగ్స్ కాకుండా కొన్ని అడ్జువెంట్స్ కూడా యాడ్ చేయడం వల్ల తనకి బ్లాస్టోసిస్ట్ అనేది గుడ్ క్వాలిటీ వచ్చాయి. అండ్ ఈచ్ టైం నార్మల్గా మనం 2 ట్రాన్స్ఫర్ చేస్తాం. తనకి 2 ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా 2కి 2 ఇంప్లాంట్ అయ్యాయి. సో తన ఏజ్ అడ్వాన్స్డ్ ఏజ్ అంటే 38 years ఉన్నప్పటికీ కూడా ఇలాంటివి చాలా రేర్గా జరుగుతుంటాయి. సో ఇలాంటివి కూడా అసలు ఏమేజ్ తక్కువ ఉంది, మనకు IVF సక్సెస్ అవ్వద్దు అన్న ఛాన్సే ఉండదు. అండ్ మనం పెట్టే ట్రీట్మెంట్ బట్టి, మనం ఇచ్చే టాబ్లెట్స్ బట్టి, సప్లిమెంట్స్ బట్టి కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అలాగే గుడ్ నెంబర్ ఆఫ్ బేబీస్ రావడం అనేది కూడా జరుగుతుంది. ఓకే మేడం, 49 సంతాన సాఫల్యత కేంద్రం యొక్క స్పెషాలిటీస్ ఏంటి అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఉంది, అండ్ ఎవరికైతే దూర ప్రాంతాలు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి అప్రోచ్ అవ్వాలంటే ఎలా? ఇప్పుడు చాలామంది కరోనా తర్వాత అండ్ ఇక్కడికి రావాలన్నా చూయించుకోవాలన్నా కొంచెం ఇంకా స్టిల్ భయపడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అలా ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చా అండ్ ఇన్ పేషెంట్ ఉండాల్సిన అవసరం ఉంటుందా? సో నార్మల్గా ఏంటి అంటే చాలామంది ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్, కర్నూలు, కడప ఇలాంటి సెంటర్స్ నుంచి కూడా ఇలాంటి ఏరియాస్ నుంచి కూడా వస్తుంటారు. సో దూరం నుంచి వచ్చే వాళ్ళు జనరల్గా ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళు లోకల్గా చాలా వరకు ట్రీట్మెంట్ తీసుకొని, అంటే చాలా వరకు మ్యారేజ్ ఆల్మోస్ట్ 8 years దాటి ఉన్న వాళ్ళే చాలామంది మన 49కి అంటే దూరం ఉన్న వాళ్ళు వస్తుంటారు. సో ఆల్రెడీ వాళ్ళు న్యాచురల్ పద్ధతిలో, IVF పద్ధతిలో అలాంటివి అన్నీ కూడా చేయించుకొని ఫెయిల్ అయిన వాళ్ళే మెజారిటీ పీపుల్ మన దగ్గరికి వస్తుంటారు. సో మనం ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వారు బోత్ అంటే మేల్ పార్ట్నర్, ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరు ఒకసారి మినిమం విజిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వస్తేనే వాళ్ళకి బేసిక్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది, వాళ్ళకి కౌంట్ టెస్ట్ చేయడం జరుగుతుంది, అలాగే వాళ్ళకి మినిమం బేసిక్ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది. మన ఫస్ట్ విజిట్లోనే ప్రాబ్లం ఏంటి అనేది మనం 90% కేసెస్లో డిటెక్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి స్కానింగ్ రాగానే మనకు తెలుస్తూ ఉంటుంది. సో వాళ్ళ కంప్లైంట్ ఏంటి, లైక్ మేడం నాకు నెలసరి వస్తుంది కరెక్టే కానీ బ్లీడింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది అని చెప్తుంటారు. అంటే ఏంటి, మనం ఏం ఫోకస్ చేయాలి, మెయిన్గా మనం గర్భసంచి పొర ఎట్లా ఉందో చూసుకుంటాం. సో దాన్ని బట్టి మనకి అకౌంట్ బాగున్నా, గర్భసంచి లైనింగ్ సరిగ్గా రాకపోవడం వల్ల కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ కాలేకపోతున్నారు అని తెలుసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి జనరల్గా ఏంటి హిస్టోస్కోపీ అనే ప్రొసీజర్ చేస్తాం. అంటే కింద నుంచి కెమెరా వేసేసి టీబీ టెస్టింగ్కి పంపిస్తాం. లేదా కెమెరా వేసినప్పుడు ఏమైనా అడిషన్స్ అంటే అతుకులు ఉన్నాయా లేదా చూస్తూ ఉంటాం. సో అతుకులు ఏమైనా ఉన్నట్టయితే మనం క్లియర్ చేసి గర్భసంచి లైనింగ్ పెరగడానికి ఒక PRP అనేది ఇంజెక్షన్ ఉంటుంది. అది ఇంజెక్షన్ వేసినాక నెక్స్ట్ 2 cycles మనం చూడాలి. సో వాళ్ళకి అకౌంట్ బాగుంది, ట్యూబ్స్ బాగున్నాయి అండ్ హస్బెండ్ కణాల పరీక్ష కూడా ఎవ్రీథింగ్ గుడ్ ఉంది అంటే మనం చిన్నగా న్యాచురల్ పద్ధతి కానీ IVF పద్ధతి కానీ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ వాళ్ళకి న్యాచురల్ IVF అన్నీ ఫెయిల్ అయితే దానికి అకార్డింగ్గా మనం IVF అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ దూరం ఉన్న వాళ్ళకి ఏంటి IVF సజెస్ట్ చేసినప్పుడు ఇంజెక్షన్స్ అనేటివి కంపల్సరీ హాస్పిటల్నే తీసుకోవాలా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. యూజువల్లీ మనం ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే కోల్డ్ చైన్ ఇంపార్టెన్స్ అనమాట. సో ఇంజెక్షన్స్ అనేటివి ఖచ్చితంగా టెంపరేచర్ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళు దూరం నుంచి ట్రావెలింగ్ ఒక ప్రాబ్లం అండ్ ఈ టెంపరేచర్ మెయింటెనెన్స్ అనేది తగ్గిపోతే మాత్రం మనం ఇచ్చే డ్రగ్స్ కూడా ఎఫెక్ట్ ఉండదు. సో అందుకే యూజువల్లీ మనం ఇద్దరు పార్ట్నర్స్ వచ్చినప్పుడు ఓన్లీ ఫీమేల్ ఒక్కటే ఇంజెక్షన్స్ తీసుకోవాలి. కాబట్టి తనకి నియర్ బై ఎవరైనా రిలేటివ్స్లో ఇంట్లో ఉండడం కానీ, నియర్ బై హాస్టల్స్ ఉండడం కానీ అనేది సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇచ్చే ఇంజెక్షన్స్కి ఇంపార్టెంట్. కోల్డ్ చైన్ కొంచెం డిస్టర్బ్ అయినా కూడా మనం ఇచ్చే ఇంజెక్షన్స్ అనేటివి ఎఫెక్ట్ అనేది తగ్గడం వల్ల మనకి ఎగ్ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉండకపోవడం అండ్ సైకిల్ క్యాన్సిలేషన్ రేట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి
ఓకే మేడం. ఈ ఇన్ఫర్టిలిటీకి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి అసలు IUI, IVF, ICSI ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి ప్రజల్లో ఎంతవరకు అవగాహన ఉంది? సో ఇది వరకు అంటే లైక్ పాస్ట్ 5 years బ్యాక్ కండిషన్స్తో కంపేర్ చేస్తే మనం ఇప్పుడు రీసెంట్గా 1 to 2 yearsలో ఏంటంటే సోషల్ మీడియా అనేది చాలా ఇంప్రూవైజేషన్ అయింది. చాలామంది మన దగ్గరకు వచ్చే 49కి వచ్చే కపుల్స్ కూడా నేను యూట్యూబ్లో ఈ వీడియో చూసి వచ్చాను, అండ్ యూట్యూబ్లో ఈ పేషెంట్స్ నాకు చెప్పడం వల్ల వచ్చాను, అండ్ యూట్యూబ్లో మీరు పెట్టే వీడియోస్, టీవీ షోస్లో మీరు పెట్టే వీడియోస్ ద్వారా, FMలో మీ గురించి యాడ్స్ వినడం ద్వారా వచ్చానని చాలామంది అంటుంటారు. సో మనం ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గరకు ఒక 100 కపుల్స్ వచ్చారు, అందులో 60 కపుల్స్ ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్తో వెళ్ళినట్టయితే వాళ్ళు ఇంకొక 60 కపుల్స్కి సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు ఒక పాజిటివ్ ప్రెగ్నెన్సీ నోట్ అనేది వచ్చింది కాబట్టి. అండ్ ఇప్పుడు 2 yearsలో ఏంటంటే సోషల్ మీడియా, ప్రతి ఒక్కరికి నెట్ అనేది, ప్రతి ఒక్కరికి అడ్వాన్స్డ్ ఫోన్ అనేది, ప్రతి ఒక్కరికి గూగుల్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా మనకి కాల్ సెంటర్ అవైలబిలిటీ అనేది 24 hours ఉంటుంది. సో వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వైరీస్ ఉన్నా కానీ కాల్ సెంటర్కి కాల్ చేసి మనకు కనెక్ట్ చేయడం ద్వారా కూడా డాక్టర్ అపాయింట్మెంట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంతమంది US అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా మనకి ఆన్లైన్ కన్సల్టేషన్స్ అనేటివి కూడా అవైలబిలిటీ అనేది మన 49లో ఉంది. ఓకే మేడం, మీరు ఇంతకుముందు ఒక పేషెంట్ గురించి చెప్తూ TB వచ్చిన వాళ్ళకు కూడా మీరు క్యూర్ చేయడం జరిగింది, అండ్ వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పడం జరిగింది. అలాగా కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా 49 సంతాన సాఫల్యత కేంద్రంలో పిల్లలు అయిన వాళ్ళు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఉండి ఉంటారు. సో ఆ కేసు ఏదైనా ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో ఒక ప్రెగ్నెన్సీ అంటే ఆల్రెడీ ఇదివరకు 2 babies ఉన్న వాళ్ళు వచ్చారు. సో ఆల్రెడీ 2 హెల్దీ బేబీస్ ఉన్నారు, బట్ ఆల్మోస్ట్ తన ఏజ్ వచ్చేసి 44 years. కానీ సమ్ బ్యాడ్ లక్ వల్ల ఏంటి అంటే వాళ్ళ 2 babies డెత్ అవడం, ఒక యాక్సిడెంట్లో 2 babiesని కోల్పోయింది. సో తనేంటి 2 పిల్లలు పుట్టగానే సిజేరియస్ అవ్వగానే మనకి ట్యూబెక్టమీ అంటే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకుంది. సో ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అంటే 18 years తర్వాత 44 ఏజ్కి మన దగ్గరికి అప్రోచ్ అయ్యారు. సో చూస్తే ఏంటి అంటే వాళ్ళకి యూజువల్లీ మనకి 40 years దాటిన తర్వాత అకౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి 2 సిజేరియన్స్ అయ్యాయి కాబట్టి కూడా యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ ఏమవుతుంది, గర్భసంచి కూడా మనకి గర్భసంచి వాపు అవ్వడం, గర్భసంచి హెల్దీగా ఉండకపోవడం అనేది జరుగుతుంది. సో సర్ప్రైజింగ్గా ఏంటి అంటే తన యూట్రస్ అనేది ఆల్మోస్ట్ ఒక 12 weeks సైజ్, అంటే ప్రెగ్నెన్సీ వస్తే 3 months ప్రెగ్నెన్సీ యూట్రస్ ఎంత సైజు ఉంటుందో అంత సైజు ఉంది. సో మనం అంత సైజు ఉన్నప్పుడు యూజువల్లీ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్, అంటే మనం బేబీని పెట్టినా కూడా ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ అనేటివి తక్కువ ఉంటాయి. సో తనకి లైనింగ్ రావడం కూడా చాలా డిఫికల్టీ ఉంది. ఆల్మోస్ట్ తను ఒక 1 to 2 years మొత్తం హాస్పిటల్ చుట్టే తిరగడం జరిగింది, ఎందుకంటే తనకి మెయిన్గా గర్భసంచి అనేది ష్రింక్ అవ్వాలి, లైనింగ్ అనేది ప్రాపర్గా రావాలి. సో తను 1 yearలో ఆల్మోస్ట్ ఒక 6 months ఆఫ్ ఇంజెక్షన్స్, అంటే లూప్రెడ్ ఇంజెక్షన్స్ అంటాం. ఇది ఎందుకు ఇస్తామంటే మన గర్భసంచి మెత్తబడ్డానికి లూప్రెడ్ అనే ఇంజెక్షన్స్ ఇస్తాం, లేదా కొంతమందికి సర్జరీ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో తినకి 6 months ఆఫ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. 6 months తర్వాత కూడా తనకు లైనింగ్ అనేది ప్రాపర్గా రాలేదు. అప్పుడు ఏం చేస్తాం, మనకి హార్మోన్స్ అనేటివి, హార్మోనల్ కాపర్ టీ అనేది ఇన్సర్ట్ చేస్తాం, మిరేనా కాపర్ టీ అనేది. సో ఈ మిరేనా దానివల్ల కూడా ఏం జరుగుతుంది అంటే ఇంటర్నల్ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ అనేటివి తగ్గించేస్తుంది. సో దానివల్ల కూడా గర్భసంచి అనేది వాపు తగ్గుతుంది. ఇలా చేసినా కూడా మనకి ఒక 3 months తర్వాత కొద్దిగా లైనింగ్ అనేది వచ్చింది, బట్ ఎక్స్పెక్ట్ చేసినంత లైనింగ్ రాలేదు. ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1.5 years తనని మళ్ళీ లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీకి పోస్ట్ చేస్తాం. ఏదైతే అడినోమయోసిస్ ఉందో ఆ అడినోమయోసిస్ని కొన్ని చోట్ల నుంచి తీసేసి రిమూవ్ చేసినాక మళ్ళీ 3 months బ్రేక్ ఇచ్చి ఆ 3 monthsలో తనకు లూప్రెడ్ ఇంజెక్షన్స్ పెట్టాక ఫర్దర్గా కొంచెం గర్భసంచి అనేది సైజ్ అనేది తగ్గాక మనం లైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లైనింగ్ అనేది తనకి ఆల్మోస్ట్ 6.5 కంటే ఎక్కువ రాలేదు. యూజువల్లీ మనం 7 mm ఆర్ 7.5 mm కంటే ఎక్కువ వస్తేనే మనం ఎంబ్రియోని అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. బట్ కొన్ని రేర్ కండిషన్స్ ఉంటాయి, మనకు లైనింగ్ అసలుకి ఇదివరకు రాలేదు అన్న కండిషన్లో మనకు 6.5 వచ్చినా కూడా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో 6.5 అచీవ్ అవ్వగానే మనం కొన్ని ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ అలాంటివి ఇచ్చేసి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు తనకి 2 babies పెట్టాం, 2కి 2 ఇంప్లాంట్ అయ్యాయి, ట్విన్స్ ఇప్పుడు. ఓకే మేడం, 49 సంతాన సాఫల్యత కేంద్ర బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అపాయింట్మెంట్స్ తీసుకోవాలంటే ఎలా, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? సో మనకి హైదరాబాద్లో చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ సెంటర్లో, కుకట్పల్లిలో, బంజారా హిల్స్లో, అండ్ అలాగే కొత్తపేట్ బ్రాంచ్లో, ఇవన్నీ సెంటర్స్లో మనకి 49 సెంటర్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వైజాగ్, విజయవాడ,
కరీంనగర్, వరంగల్ అండ్ రీసెంట్గా మనకి తిరుపతి, రాజమండ్రిలో కూడా సెంటర్స్ అనేటివి ఓపెన్ చేయడం జరిగింది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మనకి కాల్ సెంటర్ అనేది 24 hours అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎనీ టైం మీరు కాల్ చేసుకోవచ్చు, మీకున్న క్వైరీస్ అన్నీ క్లియర్ చేస్తారు. అండ్ డాక్టర్స్కి అపాయింట్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు సార్ట్అవుట్ చేసి ఏ రోజు అవైలబిలిటీ ఉంటారో, డాక్టర్ స్లాట్స్ ఏంటి అని కూడా క్లియర్గా చెప్తారు. సో మీరున్న లొకేషన్ బట్టి కూడా మీకు నియర్ బ్రాంచ్ ఏది ఉందో కూడా వాళ్ళు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. జనరల్గా డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చి ఒకవేళ సిటీలో మనకు ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఏదైనా, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు, మళ్ళీ రిటర్న్ సడన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంటే జనరల్గా మీకు కూడా కాల్ చేసి ఉంటారు కదా. జనరల్గా పేషెంట్స్ వెళ్ళేటప్పుడే మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు, పలానా ఇవి రావచ్చు, ఇవి జాగ్రత్తలు తీసుకోండి అని. సో మేజర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటారు? సో నార్మల్గా ఐయుఐ కానివ్వండి, న్యాచురల్ కానివ్వండి, ఐవీఎఫ్ కానివ్వండి, చాలామంది కంప్లైంట్స్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా చూస్తుంటాం. సో కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బ్లీడింగ్, స్పాటింగ్ అనేటివి కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇవేంటి, ఇన్ కేస్ బ్లీడింగ్, స్పాటింగ్ కనుక చిన్నగా ఉన్నట్టయితే మనం పేషెంట్స్కి, కపుల్కి ముందే కౌన్సిల్ చేస్తాం. సో స్పాటింగ్ అయింది అంటే వెంటనే ఈ టాబ్లెట్ వేసుకోవాలి, ఇలా అని చెప్తాం. స్పాటింగ్ తగ్గింది అంటే ఓకే, లేదు అంటే నెక్స్ట్ డే మన హాస్పిటల్కి వచ్చేయమని చెప్తాం. అలా కాకుండా కొంతమందికి ఏంటి, మనం స్కానింగ్ చేసేటప్పుడు బేబీ చుట్టూ ఏదైనా కలెక్షన్ ఉంది, వీళ్ళకి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని ముందే ప్రెడిక్ట్ చేసి కపుల్ని కూడా కౌన్సిల్ చేస్తాం. సో దట్ కొంతమంది దూరం నుంచి వచ్చే కపుల్ ఏంటి అంటే లోకల్, అంటే నియర్ బై రిలేటివ్స్ ఇంట్లో ఉండడం కానీ, హాస్టల్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ హాస్టల్లోనే ఉండడం అనేది చూసుకుంటుంటారు. అలా కాకుండా కొంతమంది ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక ఎమర్జెన్సీ రెఫరల్ లెటర్ రాసిస్తాం. సో ఈ కపుల్ మా దగ్గర ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారు, తనకి ఈ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ద్వారా మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇలాంటి కాంప్లికేషన్ నేను చూస్తున్నాను. సో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏమైనా వస్తే మీ నియర్ బై హాస్పిటల్కి వెంటనే వెళ్ళండి అన్నట్టు మేము లెటర్ రాసిస్తాం. సో దట్ ఆ వాళ్ళ లెటర్ గైనకాలజిస్ట్ చూపించినట్టయితే మనం ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చాం, ఏమేమి మెడిసిన్స్ వాడుతున్నారు అనేటివి ఆ డాక్టర్కి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అకార్డింగ్లీ వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేడం, కొంతమంది అసలు ప్రెగ్నెన్సీ అప్పుడే జనరల్గా అయితే జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది, కొంతమంది బీపీ వస్తుంది. సో అలా కాకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కంటే ముందే కొంతమందికి థైరాయిడ్ కానీ, ఒబెసిటీ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ రకరకాలుగా వ్యాధులతో బాధపడుతూ ఉంటారు ఆల్రెడీ. సో వాళ్ళకు సంతానం కావాలి అని అనుకున్నట్లయితే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేసే ప్రొసీజర్ ఏంటి, అండ్ వాళ్ళకు ఒకసారి కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి, దాన్ని మీరు ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై చేసుకుంటూ ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఓకే, సో మనం ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ కపుల్ రాగానే బేసిక్ టెస్ట్ అనేటివి చేపిస్తాం. అందులో ఏంటి, కామన్గా థైరాయిడ్ ఒకటి, షుగర్ ఒకటి, ఇవన్నీ కూడా టెస్ట్ చేపిస్తాం. సో ఆల్రెడీ కొంతమందికి థైరాయిడ్ ఉండదు, బట్ ఇక్కడికి వచ్చాక, హాస్పిటల్కి వచ్చాక డిటెక్ట్ అవుతుంది. సో వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ బట్టి, వాళ్ళ షుగర్ లెవెల్స్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ థైరాయిడ్ అనేది బార్డర్ లైన్లో ఉంది అనుకోండి, చిన్న డోస్ పెడితే వాళ్ళకి ఆల్మోస్ట్ థైరాయిడ్ లెవెల్ అనేది ఒక 1 to 2 monthsలో నార్మల్కి వచ్చేస్తుంది. అలాగే షుగర్ లెవెల్స్ కూడా, ఎందుకు అంటే మనకి థైరాయిడ్, షుగర్స్ అనేటివి కూడా మనకి ప్రెగ్నెన్సీలో కట్ ఆఫ్స్ ఉంటాయి. సో నార్మల్ పర్సన్స్కి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్కి కూడా మనకి డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. సో మనం ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసే ముందు, అది న్యాచురల్ అయినా అవ్వనివ్వండి, ఐయుఐ అయినా అవ్వనివ్వండి, ఐవీఎఫ్ అయినా అవ్వనివ్వండి, ఏ ప్రొసీజర్ అయినా కూడా మనం షుగర్, థైరాయిడ్ అనేది కంట్రోల్కి వచ్చాకనే మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లానింగ్ చేస్తాం. సో కొంతమందికి ఏంటి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కూడా జనరల్గా ఏంటి, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అంటే ప్రెగ్నెన్సీ వల్ల కొంతమందికి బీపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ వల్ల కొంతమందికి థైరాయిడ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది, ప్రెగ్నెన్సీ వల్ల షుగర్స్ అనేటివి కూడా ఎక్కువ అవుతుంటుంది. ఎందుకంటే మనం లోపల పెరిగే బేబీ కూడా సప్లిమెంట్స్ అనేటివి అవసరం. సో థైరాయిడ్ ఆల్రెడీ ఫిమేల్ బాడీలో, అంటే మదర్ బాడీలో ప్రొడ్యూస్ అయినప్పుడు థైరాయిడ్ అనేది బేబీ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి మనం డోస్ అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే కొంచెం డోస్ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది అవసరం. అండ్ ప్రెగ్నెన్సీలో ముందు నుంచి డయాబెటీస్ ఉంటుంది, ముందు నుంచి షుగర్స్ అండ్ ముందు నుంచి బీపీ అనేది ఉంటుంది. కానీ వాళ్ళు కొంతమంది ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేకపోతే వేరే డ్రగ్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. బట్ ప్రెగ్నెన్సీ వన్స్ కన్ఫర్మ్ అయ్యాక మనం ఆ డ్రగ్స్ అనేటివి చేంజ్ చేయాలి. ఎందుకంటే కొన్ని బేబీకి హార్మ్ఫుల్ ఉంటాయి, కొన్ని షుగర్ డ్రగ్స్ కానివ్వండి, కొన్ని అండ్ బీపీ డ్రగ్స్ కానివ్వండి, ప్రెగ్నెన్సీలో అయితే ఏదైతే సేఫ్గా ఉంటాయో డ్రగ్స్ అవి మనం ప్రెగ్నెన్సీలో మనం పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్రీక్వెంట్గా మనం షుగర్స్ అండ్ బీపీ అనేది మానిటర్ చేసుకోవాలి. సో బీపీ కంట్రోల్ అవ్వకపోతే వాళ్ళకి కొంతమందికి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ షుగర్స్ కంట్రోల్ అవ్వకపోతే కొంతమందికి ఏంటి, బేబీకి అబార్షన్స్ జరగడం అనేది జరుగుతుంది. లేదా కొంతమందికి అనామలీస్, అంటే ఈ షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా బేబీకి హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, స్పైన్ ప్రాబ్లం కానివ్వండి, ఇలాంటివి అనేటివి జరుగుతూ కామన్గా చూస్తూ ఉంటాం.
సో అందుకే మనం ఖచ్చితంగా షుగర్స్ కంట్రోల్ అవ్వకపోయినా, మనం బీపీ కంట్రోల్ అవ్వకపోయినా దానికి అకార్డింగ్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి టాబ్లెట్స్తో సరిపోవట్లేదు అనుకోండి, మనం ఇన్సులిన్ అనేది ఇంక్రీజ్ చేయాలి, ఇన్సులిన్ అనేది పెట్టాలి, లేదా ఇన్సులిన్ డోస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అలాగే బీపీ 1 డ్రగ్తో కంట్రోల్ కాలేదు అంటే వాళ్ళకి అడిషనల్గా ఇంకొక డ్రగ్ యాడ్ చేయడం కానీ, ముందు జాగ్రత్తగా ఫిట్స్ రాకుండా కొన్ని ఇంజెక్షన్స్ అనేటివి కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి, అలాంటివి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి హై రిస్క్ ఆబ్స్టెటిక్ కేర్ అనేది అవసరం. సో అలాంటి వాళ్ళు ఇన్ కేస్ మన దగ్గర ఐవీఎఫ్లో కానివ్వండి, ఐఓఏలో కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక వాళ్ళకి 24 hours అవైలబిలిటీ ఉన్న హాస్పిటల్కి ముందే రెఫర్ చేస్తాం. ఎందుకంటే 24 hours వాళ్ళకి ఎమర్జెన్సీ ఇన్ కేస్ ఏం ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఆ డాక్టర్ అనేది అండర్ సూపర్విజన్ అనేది ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి బెటర్గా ఉంటుంది. అండ్ అలాంటి వాళ్ళకి కూడా కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా, అండ్ లివర్ ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అనేది ముందే డిటెక్ట్ చేసుకోవడం అనేది మేము యూజువల్లీ టెస్ట్ ద్వారా డిటెక్ట్ చేస్తాం. ఓకే మేడం, 49 సంతాన సాఫల్యత కేంద్రంలో సంతానలేమికి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, పూర్తి సమాచారం తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి జీవనరేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే. సొంత భూమి కొనాలనేది